పవిత్రమైన మాసాలుగా చెప్పబడే వాటిలో మాఘమాసం ఒకటి. ఈ మాసంలో వచ్చే చతుర్థి తిథి వర చతుర్థి, తిల చతుర్థి, కుంద చతుర్థి అని పిలుస్తారు. వర చతుర్థి రోజున గణపతిని పూజించటం ద్వారా తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఈ రోజున నువ్వులు దానం చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయని, అందుకే దీనిని తిల చతుర్థి అని కూడా అంటారు. ఈ రోజున శివుడిని మొల్ల పువ్వులతో పూజించడం వలన విశేషమైన ఫలితాలు పొందవచ్చునని భక్తులు విశ్వసిస్తారు. మాఘమాసంలో తిల చతుర్థి ప్రత్యేక స్థానం కలిగిన పర్వదినం. ఈరోజు నువ్వులతో చేసిన పదార్థాలు తినాలని, దానం చేయాలని మాఘపురాణం సూచిస్తుంది. చలికాలం ముగిసి ఎండాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో నువ్వులు తినటం ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. నువ్వులు చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచి సూర్యకిరణాల ప్రభావాన్ని తగ్గిస్తాయి. నువ్వులలో ఉండే పోషకాలు చర్మానికి మచ్చలు, మరకలు తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రోజున నువ్వులు, బట్టలు, ఆహార పదార్థాలు పేదవారికి దానం చేయటం మంచి ఫలితాలను అందిస్తుంది. గణేశుని నైవేద్యంగా నువ్వుల లడ్డూలు సమర్పించి ప్రసాదంగా పంచడం విశేష ఫలితాలను అందిస్తుంది. మాఘశుద్ధ చతుర్థి పర్వదినం భక్తులు ఉపవాసంతో పాటిస్తూ గణేశుని పూజించటం ద్వారా వారి జీవితాలలో అమోఘమైన ఫలితాలను చూస్తారు.